భారత్లో దీర్ఘకాలిక వ్యాధులు పంజా విసురుతున్నట్లు తెలుస్తుంది. దేశంలో క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో మరణించే అవకాశాలు పెరిగాయి. పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ ముప్పు పెరుగుతుంది. నూట 85 దేశాలను పరిగణలోనికి తీసుకుని బ్రిటన్లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశాల వారీగా దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉన్న మరణాల రేటును ట్రాక్ చేసిన ఈ మొట్టమొదటి ప్రపంచ స్థాయి అధ్యయనం లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైంది. ఇక 2010-2019 మధ్య కాలంలో దీర్ఘకాలిక వ్యాధులతో మహిళలు మరణించే సంభావ్యత 152 దేశాల్లో తగ్గింది. పురుషుల విషయంలో 147 దేశాల్లో తగ్గింది. కానీ మిగతా దేశాల్లో చనిపోయే అవకాశాలు పెరిగాయి. ఈ జాబితాలో భారత్ ఒకటి. గత దశాబ్దంలో భారత్లో దీర్ఘకాలిక వ్యాధుల మరణాలు పెరిగాయి. గుండె జబ్బులు, మధుమేహం ప్రధానంగా కారణమవుతున్నాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లో ముప్పు మరింత ఎక్కువగా కనిపిస్తుంది. చైనా, ఈజిప్ట్, నైజీరియా, రష్యా, బ్రెజిల్ వంటి దేశాల్లో మహిళలు, పురుషుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో మరణాలు తగ్గాయి. భారత్, పపువా న్యూగినీలో మాత్రం పెరిగాయి. అనేక దేశాల్లో క్యాన్సర్, గుండె జబ్బుల మరణాలు తగ్గాయి. కానీ డిమోన్షియా, ఆల్కహాల్ సంబంధిత రుగ్మతలు, క్లోమా, కాలేయ క్యాన్సర్లు సమస్యలు పెరుగుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులపై పోరాటంలో మరిన్ని పెట్టుబడుల అవసరాన్ని ఈ అధ్యయనం ప్రముఖంగా ప్రస్తావించింది. దీర్ఘకాలిక వ్యాధుల నివారణ, కట్టడితో పాటు మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు కొత్త వ్యూహాలను రూపొందించేందుకు ప్రపంచ నేతలు ఈ నెల 25న ఐరాస జనరల్ అసెంబ్లీలో సమావేశం కానున్నారు.